హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాస్ విలేజ్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసి కాబోలి శనగల కర్రీ అండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కాబోలి శనగల కర్రీ అనేది పూరీలకు కానీ చపాతీలకు కానీ బెస్ట్ కాంబినేషన్ అనేది చెప్పొచ్చండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఎలా చేయాలనేది, ఒక గ్లాస్ కాబోలి శనగలు తీసుకొని వాటర్ వేసుకొని ఇలా ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోండి. నెక్స్ట్ డే ఇలా శుభ్రంగా 2-3 సార్లు అయితే వాష్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఈ శనగల్ని కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటరు, చెక్క, లవంగం, బిర్యానీ దినుసులు యాడ్ చేసుకొని 1 స్పూన్ సాల్ట్, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టి 6 నుంచి 7 విజిల్స్ వచ్చే వరకు అయితే శనగలను అయితే ఉడికించుకోండి. ఈలోపు మనం ఒక మీడియం సైజు ఆనియన్, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోండి. టమాటాలని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా ప్యూరీ లాగా పట్టుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు శనగలను అయితే ఉడికాయలు ఇవ్వండి, ఒకసారి చెక్ చేసుకోండి. మూత తీసి శనగలు అనేవి ఇలా ఉడికిపోవాలండి. ఇప్పుడు వీటికైతే మనం కర్రీ అయితే చేద్దాము. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు, సన్నగా తిన్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన వరకు అయితే మగ్గించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత మనం ముందుగా పట్టుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు అయితే ఉడికించుకోండి. ఇప్పుడు టేస్ట్ సరిపడా ఉప్పు, కారం వేసి ఒక 5 మినిట్స్ ఉంచుకొని మనం ముందుగా ఉడికించుకున్న శనగలను కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే మగ్గించుకోండి శనగలను కూడా. ఇప్పుడు ఈ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు 10 to 15 మినిట్స్ వరకు అయితే కర్రీని అయితే ఉడికించుకోండి. ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 1 స్పూన్ ధనియా పౌడరు, కొంచెం క్రష్ చేసుకున్న కసూరి మేతి వేసి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మన కాబోలి శనగల కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. నేను ఈ కర్రీ కాంబినేషన్గా ఈరోజు అయితే పూరీ చేశాను. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందని నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.